సో లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు పని చేయట్లేదంటే, మీ మైండ్‌లో ఉన్న మెంటల్ స్పేస్, మెంటల్ ఎనర్జీ ఏదైనా ఉంది అంటే, ఒక అనవసరమైన పనులకు పెడుతున్నారు. మీ ఫ్రెండ్ ఫోన్ చేసి మీకు ఒక షాపింగ్‌కి ఇద్దరు వెళ్దాం అంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి, అదే షాపింగ్ పిలిచిన ఫ్రెండ్‌కి నాకు అర్జెంట్‌గా ఒక 10,000 కావాలి. ఇంకా కాస్త డబ్బులున్న ఫ్రెండ్‌కైతే అర్జెంట్‌గా నాకు ఒక 1,00,000 కావాలి. ఇంకా డబ్బులున్న ఫ్రెండ్‌కంటే అర్జెంట్‌గా నాకు ఒక 10,00,000 కావాలని అడగండి. మీ ఫోన్ కూడా ఎత్తరు. సో మీకున్న టైంని, మీకున్న మెంటల్ స్పేస్‌ని, మెంటల్ ఎనర్జీని మీ యొక్క ఫ్రెండ్స్ కోసం, ఇతరుల కోసం వాడుతుంటారనమాట. నేనేం చెప్తానంటే, మీ గోల్స్‌ని విజువలైజ్ చేయండి. అఫర్మేషన్ చేసుకోండి. ఆ టైం ఏదైతే మీరు ఎదుటి వాళ్ళకి ఇస్తున్నారో, దాంతో మీరు హై ఇన్‌కమ్ స్కిల్స్ నేర్చుకోండి. హై ఇన్‌కమ్ స్కిల్స్ అంటే ఏదైతే డబ్బొస్తదో అటువంటి స్కిల్స్ మీ ఇంట్లో ప్రతిరోజు ఒక 4 అవర్స్, 5 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. మార్కెట్‌లో విజిబిలిటీ క్రియేట్ చేయండి. తర్వాత దాని నుంచి మీకు డబ్బొస్తది. మీకున్న మెంటల్ స్పేస్‌ని, మీకున్న టైంని పక్క వాళ్ళ కోసం, ఎదుటి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి, తర్వాత నాకు డబ్బు రావట్లేదు, నాకు అప్పు ఇవ్వట్లేదు అంటే ఎవరిది తప్పు? మా మోడర్న్ మైండ్ మోటివేషన్‌లో నేను ఏం చెప్తానంటే, మీ మెంటల్ ఎనర్జీ గాని, మీకు టైం గాని దేవుడిచ్చిన గొప్ప వరం అనమాట. టైంతో అద్భుతాలు సాధించొచ్చు. మీకున్న టైంని మీ స్కిల్స్ పెంచుకోవడానికి ఉపయోగించండి. స్కిల్స్ పెంచుకొని అది మార్కెట్‌లో మీరు అమ్మిన తర్వాత వీలైతే మీ ఫ్రెండ్స్‌కి మీరు అప్పులు ఇవ్వడం నేర్చుకోండి. అంతేగాని అప్పులు అడగడం ద్వారా మీరు చీప్ అయిపోతారు. అప్పులు ఇవ్వాలి అంటే మీకున్న టైంని మీరు కాపాడుకొని, ఆ టైంని స్కిల్స్ నేర్చుకొని, ఆ స్కిల్స్‌ని మార్కెట్‌లో అమ్మడం నేర్చుకోండి. దీన్నే మైండ్ స్పేస్ థియరీ అంటారు. మోడర్న్ మైండ్ మోటివేషన్. మ్యూజిక్ వాసు.